హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ప్రైస్ యాక్షన్లో నెక్స్ట్ టాపిక్ మనది స్టేజెస్ ఆఫ్ మార్కెట్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నువ్వు ఎలాంటి ఇండికేటర్స్ యూజ్ చేసినా, లేకపోతే ప్రైస్ యాక్షన్ యూజ్ చేసినా, లేకపోతే ఇంకా నెంబర్ ఆఫ్ థింగ్స్ నువ్వు నీ ఓన్ అనాలిసిస్తోని ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకున్నా, ఈ స్టేజెస్ మార్కెట్ స్టేజెస్ అనేది నీకు ఐడియా లేకపోతే నువ్వు వాటిని యూజ్ చేయలేవు అన్నట్టు. అంటే బై చేసే దగ్గర సెల్ చేస్తావేమో, సెల్ చేసే దగ్గర బై చేస్తావేమో, డౌన్ మార్కెట్ దగ్గర అప్పుగా ట్రై చేస్తావేమో. సో ఇలాంటివి అనేవి చాలా బ్లండర్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో సింపుల్ ఎక్స్ప్లెనేషన్లో మనం అసలు మార్కెట్ అంటే వాటి యొక్క స్టేజెస్ ఏంటి అనే సింపుల్గా ఓవరాల్గా డిస్కస్ చేసుకుందాం. అంత టెక్నికల్గా వద్దు, ఓవరాల్గా డిస్కస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మనం ఏ టైంలో ఎంటర్ అవుతాం, బేసికల్గా ఏ టైంలో ఎగ్జిట్ అవుతాం అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ మూవ్ టు ద వీడియో. సో మీరు ఇప్పుడు వీడియో చూస్తే స్టేజెస్, మార్కెట్కి ఒక 4 స్టేజెస్ ఉంటాయి. ఓకే, మార్కెట్ 4 స్టేజెస్లో ఫస్ట్ది అక్యుములేషన్ ఫేజ్ లేకపోతే అక్యుములేషన్ స్టేజ్, నెక్స్ట్ ట్రెండింగ్ లేకపోతే అడ్వాన్స్ ఫేజ్ లేకపోతే మార్కప్ అనేది ఒకటి ఉండిద్ది, అంటే ట్రెండింగ్ మార్కెట్ అని. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్, ఇదొకటి డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. ఆ తర్వాత మార్క్ డౌన్ ఆర్ డౌన్ ట్రెండ్ ఆర్ డిక్లైనింగ్ ఆర్ ఓకే ఇది. సో ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే దీన్ని అక్యుములేషన్ అనుకోవచ్చు, దీన్ని అడ్వాన్సింగ్ ఫేజ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ట్రెండింగ్ మార్కెట్ అని కూడా అనొచ్చు, ట్రెండింగ్ స్టేజ్ అంటే ఒక్కొక్కలా పిలుస్తారు. ఇది అంటే డిస్ట్రిబ్యూషన్ అనుకోవచ్చు. దీంట్లో డిక్లైనింగ్ ఫేజ్ అనొచ్చు, దీన్ని డిక్లైనింగ్ ఫేజ్. ఇది డౌన్ ట్రెండింగ్ మార్కెట్. సో ఇది 4 స్టేజెస్ అనుకున్నాం. ఏ స్టాక్ అయినా, ఈవెన్ ఇండెక్స్లో అయినా, ఎనీ స్టాక్ అయినా, ఎనీ సెక్యూరిటీ అయినా, ఎనీ ఇండెక్స్ అయినా ఈ 4 స్టేజెస్లో ఉంటుంది అన్నట్టు. చాలా సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఒక మార్కెట్ కంటిన్యూస్గా ఫాల్ అయింది, సరిగా బాగాలేదు. కరోనా టైం తీసుకోండి ఎగ్జాంపుల్గా, మనం లైవ్గా చార్ట్ చూద్దాం. కరోనా టైంలో ఏమైంది, కంటిన్యూస్గా మార్కెట్లు చాలా పడిపోయినాయి. అప్పుడు ఏమైనాయి, ప్రతి స్టాక్ అనేది కొన్ని రోజులు స్టేబుల్గా అయింది అన్నట్టు. అంటే కంటిన్యూస్గా ఫాల్ అయిన తర్వాత కొన్ని రోజులు స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిద్దంటే అప్ డౌన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో, ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో బై అండ్ సెల్ జరిగిద్ది. అంతేగాని ఇది ట్రెండింగ్ మార్కెట్గా ఇంక వెళ్ళలేదు అన్నట్టు. అంటే ఇంకంత దానికి సఫిషియెంట్గా పుష్ అనేది బ్యాక్ నుంచి రాలేదు. అందుకే దీన్ని అక్యుములేషన్ స్టేజ్ అంటాం. అంటే ఇప్పుడిప్పుడే కొంచెం బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అంటే మోర్ బయ్యర్స్ వస్తున్నారు, కొంచెం ఫండమెంటల్గా స్ట్రాంగ్ అవుతుంది, లేకపోతే ఏదైనా రిజల్ట్స్ మంచిగా అనౌన్స్ చేయబోతుంది. ఇలాంటివి జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఒక అక్యుములేషన్ స్టేజ్ అనేది ఫామ్ అయింది. అంటే జనాలు ఎంటర్ అవుతున్నారు, సింపుల్గా ఏం లేదు. అక్యుములేషన్ స్టేజ్ అంటే ఒక ఫాల్ తర్వాత ప్రీవియస్గా ఒక ఫాల్, ఇది బండ గుర్తు అన్నట్టు. ఒక ప్రీవియస్గా ఒక ఫాల్ ఉండాలి, తర్వాత మార్కెట్ పడిపోయి ఉండాలి. మార్కెట్ పడిపోయిన తర్వాత ఒక స్టేజ్లో అక్యుములేషన్ కొన్ని రోజులు, కొన్ని నెలలు లేకపోతే కొన్ని వారాలైనా అది కన్సోలిడేషన్లో ఉండాలి మార్కెట్. అప్పుడే జనాలు అక్యుములేట్ చేసుకుంటారు, కొంటుంటారు ఎక్కువగా. ఇది అక్యుములేషన్ స్టేజ్. సో అక్యుములేషన్ స్టేజ్ అయిన తర్వాత అది ఏదో ఒక విధంగా మంచి న్యూస్ రావడం, లేకపోతే మంచిగా పర్ఫార్మెన్స్ చేయడం, మంచి ప్రాఫిట్ చూపెట్టడం, మంచి మార్జిన్స్తో మనకు ఒకవేళ రిజల్ట్స్ కానీ వచ్చేసాయి, లేకపోతే ఫ్యూచర్లో వస్తాయి అని తెలిసిన తర్వాత ఈ అక్యుములేషన్ స్టేజ్లో బయ్యర్స్ ఎక్కువైపోతారు సెల్లర్స్ కంటే. అప్పుడు ఏమైందంటే ఈ అక్యుములేషన్ స్టేజ్ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఆ ప్రైజ్ నుంచి అనేది బయటికి వస్తుంది. ప్రైజ్ ఆ అక్యుములేషన్ స్టేజ్ నుంచి బ్రేక్అవుట్ అయిపోద్ది. అంటే మేమున్నాము, బయ్యర్స్ ఉన్నాము, బయటకు వస్తున్నామని వాళ్ళు బయటికి తీసుకొస్తారు మార్కెట్ని. ఈ టైంలో కొంచెం ఎక్కువ మంది ఎంటర్ అవుతారు అన్నట్టు. సో ఈ ట్రెండింగ్ మార్కెట్లో కొంచెం ఎక్కువగా ఎంటర్ అవ్వడం వల్ల ఓకే, ఈ అక్యుములేషన్ స్టేజ్ నుంచి బయటికి రాగానే ప్రైస్ని ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఎంటర్ అవుతారో చెప్తాను నేను. బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఎంటర్ అవుతారు. ఓకే, రెడీ టు బ్రేక్అవుట్ ప్రీవియస్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంటర్ అవుతారు. నెక్స్ట్ రీటెస్టింగ్ దగ్గర ఎంటర్ అవుతారు. ఇలా కంటిన్యూస్గా జనాలు అక్యుములేషన్ స్టేజ్లో ఎంటర్ అవుతూనే ఉంటారు. అప్పుడు మనం ఏ స్టేజ్లోకి వెళ్తున్నాం, మార్కప్ లేదా అడ్వాన్స్ లేదా ట్రెండ్ స్టేజ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రెండ్లో ఇంకేమవుతారంటే జనాలు ఇది అప్ ట్రెండ్కు కన్వర్ట్ అయిపోయింది, అప్ ట్రెండ్ స్టేజ్లోకి వచ్చేసింది, మనం వెళ్ళాలి, ఎంటర్ అవ్వాలి అని ఎంటర్ అవుతే ఇలా అప్ వస్తుంది. ఆ తర్వాత పుల్ బ్యాక్లు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు కానీ ఏమవుతారంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు.
ఈ ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు చూడండి, ఇక్కడ మూవింగ్ యావరేజ్ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ యూస్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఒక సపోర్ట్ కావాలి, అది ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడి వరకు వచ్చిన తర్వాత మనం ఎంటర్ అవ్వాలి అని చాలా మందికి ఐడియా ఉండదు. బ్లైండ్గా చార్ట్ని చూస్తే మనకు అర్థం కాదన్నట్టు. అది ప్రైస్ యాక్షన్లో కొంచెం అర్థమైంది. కొందరు ఏంటంటే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసేసుకొని మూవింగ్ యావరేజ్ సపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవుతారు. సో అలా ఇందుకే మూవింగ్ యావరేజ్ అనేది ట్రెండింగ్ మార్కెట్లో మాత్రమే పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, అక్యుములేషన్లో మూవింగ్ యావరేజ్ పని చేయవు, మీరు వాడినా కూడా వేస్ట్. అది ట్రెండింగ్ మార్కెట్లో మాత్రమే మూవింగ్ యావరేజ్ పనిచేస్తాయి. సో ఇలా ఈ అడ్వాన్స్ స్టేజ్కి వచ్చిన తర్వాత మార్కెట్ మల్టిపుల్ టైమ్స్గా మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసేసుకుంటుంది. ఓకే, మూవింగ్ యావరేజ్ ఇలా సపోర్ట్ తీసేసుకొని అప్పుడు మనం మూవింగ్ యావరేజ్ అనేది ఓకే ఇంతవరకు ట్రెండ్ అయిపోయింది, ఇప్పుడు కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఒక స్లోప్ ఫామ్ అవ్వబోతుంది. నెక్స్ట్ మూవింగ్ యావరేజ్లో ఒక స్లోప్ ఫామ్ అవుతుంది, లేకపోతే ప్రైస్ అనేది డిక్లైన్ కనిపిస్తుంది. అంటే ఇంత కంటిన్యూస్గా పెరిగిన ప్రైస్ అనేది ప్రాఫిట్ బుకింగ్ జరగబోతుంది. ఓకే, జనాలలో ప్రాఫిట్ బుకింగ్ జరగబోతుంది. సరిపోయింది, ఒక 50% 30% వచ్చిన తర్వాత చాలామంది ఎక్కువ అమౌంట్ పెట్టిన వాళ్ళకి చాలా బల్క్లో కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. లేకపోతే కొన్ని ఏంటంటే సైక్లింగ్ స్టాక్స్ ఉంటాయి అన్నట్టు. కొన్ని సెక్టారు కొన్ని టైంలో మాత్రమే పుష్ ట్రెండ్ లైన్లో ఉండిద్ది, పుష్ అవుద్ది అనేది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దీన్ని డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ అంటాం అన్నట్టు. ఇక్కడ బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ అవుతూ ఉంటారు. డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లో బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ అయిపోయి కొన్ని రోజులు ఉంటారు. ఇద్దరి మధ్యలో కొంచెం ఫైట్ జరిగింది. ఫైట్ జరిగిన తర్వాత ఇంకా బయ్యర్స్ తట్టుకోలేరు అన్నట్టు. ఇక్కడ సెల్ ఎక్కువ అయిపోయింది, ఇంకా మన వల్ల కాదు అని ఇక్కడ బ్రేక్ డౌన్ అయిపోద్ది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత జస్ట్ ఇది షార్ట్ కవరింగ్, పుల్ బ్యాక్స్ మాత్రమే వస్తాయి. ఒకవేళ పెరిగితే ఇక్కడి నుంచి ఇంకా మంచి బాగుంటుంది స్టాక్ అన్నప్పుడు మాత్రమే పెరిగిద్ది, లేదా ఇలా రిజెక్ట్ అయిపోయి డౌన్కి వస్తాం. సో ఇది డిక్లైనింగ్ స్టేజ్. ఇక్కడ కూడా మనకు మూవింగ్ యావరేజ్ సపోర్ట్ వస్తూనే ఉంటుంది. అంటే ఇలా స్టార్ట్ అయిన మూవింగ్ యావరేజ్ అనేది ఇలా డౌన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఇక్కడ రెసిస్టెన్స్గా వర్క్ చేస్తుంది. ప్రీవియస్గా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఎందుకు నేను అక్కడ చెప్పిన అంటే మూవింగ్ యావరేజ్ వాటి యొక్క పర్పస్ ఇక్కడ మీకు అర్థం కావాలి కాబట్టి చెప్పా. ట్రెండింగ్ మార్కెట్లో మూవింగ్ యావరేజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్క్ చేస్తాయి. అందుకే నేను ఒక ముందు వీడియోలో కవర్ చేశాను. ఇక్కడనేమో సపోర్ట్గా పనిచేస్తుంది ఈ స్టేజ్లో, ఈ స్టేజ్లోనేమో రెసిస్టెన్స్గా పనిచేస్తుంది అన్నట్టు. సో ఇది మనకు స్టేజెస్, సైకిల్స్ ఆఫ్ మార్కెట్స్ అని అంటాం అన్నట్టు. ఓకే, అర్థమైంది కదా? అక్యుములేషన్, అడ్వాన్సింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ డిక్లైనింగ్. సో ఇలాంటివి మీకు అర్థమైనప్పుడు ఏ టైంలో ఎంటర్ అవ్వాలి అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది అన్నట్టు. ఇక్కడ మనం ఇక్కడ బయింగ్ తీసుకుంటామా, తీసుకోకూడదు. ఇక్కడ షార్ట్ తీసుకుంటామా, తీసుకోకూడదు. సో ఇక్కడ సెల్ చేస్తామా, సెల్ చేయకూడదు. ఇక్కడ బై చేస్తామా, బై చేయకూడదు. సో ఇలాంటివి ఆలోచించాలన్నట్టు. ఇక్కడ సెల్ చేయలేము, ఓకే, ఇక్కడ సెల్ చేయలేము, ఇక్కడ బై చేయలేము, ఇక్కడ బై చేయలేము. ఇలాంటివి తెలిస్తే, మీకు స్టేజెస్ తెలిస్తే మీరు కొంచెం మీ లాసెస్ని అవాయిడ్ చేసుకోవడానికి చాలా బెటర్గా ఉంటుంది అని చెప్తున్నాను అన్నట్టు. అందుకే ఈ స్టేజెస్ గురించి మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. ఒకసారి వీడియో మంచిగా చూడండి. ఇప్పుడు మనం ఏదైనా కొన్ని స్టాక్స్ చూద్దాం. ఓకే ఓకే నేను మీకు ఒకటి చూపిస్తా. ఫేస్బుక్ స్టాక్ ఇక్కడ ఉందా మన దగ్గర, మీఠా. ఓకే, మీకు కొన్ని స్టేజెస్ ఇక్కడ చూడండి. సో మనం అక్యుములేషన్ స్టేజ్ అంటే ఏంటి ముందు వదిలేసేయండి, ముందు కూడా అలానే ఉంటాయి కానీ మీకు కొంచెం క్లియర్గా ఉండే విధంగా చూపిస్తున్నా. సో ఫస్ట్ మనం అక్యుములేషన్ స్టేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఈ రెండింటి మధ్యలో తిరిగింది కొన్ని నెలలు కాదు, సంవత్సరాలు. ఇది ఎందుకంటే వీక్లీ పెట్టాయి కాబట్టి మీకు అలా సరే మంత్లీ పెట్టేసుకుంటాం. మనం మంత్లీ పెట్టుకుంటే మీరు ఎక్కడ పెట్టినా 15 మినిట్స్ పెట్టినా, మంత్లీ పెట్టినా, ఎక్కడ పెట్టినా మీకు అన్ని స్టేజెస్ కనిపిస్తాయి. మీరు చూసుకోవచ్చు ప్రతిదా, దేని వాల్యూ దానికే ఉంటుంది అన్నట్టు. కొంచెం టైం డ్యూరేషన్ తక్కువ పెడితే ఏమైందంటే ఈ స్టేజెస్ అనేది తక్కువ స్టేజ్లో కనిపిస్తాయి. ఇలా పెడితే ఎక్కువ స్టేజ్లో కనిపెడుతుంది, కొంచెం ఎక్కువ. ఓకే, ఇక్కడ చూడండి, అరౌండ్ 2017-18 నుంచి మనకి 2017-18 నుంచి ఇక్కడ వరకు 19-20 వరకు ఇది అక్యుములేషన్ స్టేజ్లోనే ఉంది. మనం ఎగ్జాక్ట్లీ మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ బయ్యర్స్ ఎంటర్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ నుంచి చూడండి, ఇది అడ్వాన్స్ ఫేజ్ అనుకోవచ్చు కదా. ఓకే, ఇది అడ్వాన్స్ ఫేజ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ స్టార్ట్ అయింది, అంటే డిక్లైనింగ్ స్టార్ట్ అయింది. జనాలు బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ అయిపోయారు. ఇక్కడ నుంచి చూడండి, ఇది డిక్లైన్ స్టేజ్, ఇది ఫస్ట్ స్టేజ్,
ఇది సెకండ్ స్టేజ్, ఇది థర్డ్ స్టేజ్, ఇది ఫోర్త్ స్టేజ్. చూసారు కదా, అంటే ప్రతి దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ అక్యుములేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది, ఇక్కడ కంటిన్యూస్గా పెరిగింది. ఇక్కడ మళ్ళీ మనకు ఏం జరగబోతుందంటే ఇంకా మీరు నెక్స్ట్ చూసుకోవచ్చు అన్నట్టు, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగే ఛాన్స్ ఉండిద్ది. ఈ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ కొంచెం డిక్లైన్ అవుద్ది. ఎక్కడికి వస్తుందా అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఎంతసేపు మీకు ట్రెండింగ్ మార్కెట్లో మూవింగ్ యావరేజ్ ఎలా వర్క్ చేస్తాయి అని చెప్పే కదా. సో వాటిని మనం క్లారిటీగా చూసుకుందామంటే వన్ వీక్లోకి వెళ్దాం. ఓకే, ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ టైంలో మనం ఈ స్టేజ్లో సెల్ చేసుకున్నాం అనుకోండి, ఈ స్టేజ్లో సెల్ చేస్తే కానీ మార్కెట్ పైకి పెరిగిపోయింది అన్నట్టు, ఈ టైంలో సెల్ చేయకూడదు. మూవింగ్ యావరేజ్ ఎలా వర్క్ చేస్తే ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఓకే, ట్రెండింగ్ మార్కెట్లో మాత్రమే వర్క్ చేస్తాయని చెప్పారు. చూడండి, ఇక్కడ రియల్ టైం మార్కెట్లో ఇక్కడ సపోర్ట్ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ వచ్చింది మూవింగ్ యావరేజ్, ఇక్కడ సపోర్ట్ వచ్చింది 50 మూవింగ్ యావరేజ్, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిందా. సో ఇది డిక్లైనింగ్ స్టేజ్. చూడండి, కంటిన్యూస్గా పడిపోయాం, ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసింది, ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసింది, ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసింది. అంటే ఇది 20 ఉంది, ఒక 9 అలా పెట్టుకుంటే ఇంకా కొంచెం టైట్గా వస్తుంది అన్నట్టు. 9 కూడా ఆన్ చేస్తే చూడండి, ఈ బ్లూది 9 ఇక్కడ ఇక్కడ కంటిన్యూస్గా దాన్ని ఫాలో అవుతూనే వచ్చింది. చూసారు కదా, అలా ఉంటుంది అన్నట్టు మూవింగ్ యావరేజ్ యొక్క పర్పస్. ఎందుకే నేను చెప్పేసింది ఇది, ఈ స్టేజ్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూస్గా మళ్ళీ పెరిగింది కదా. సో నెక్స్ట్ ఏ మార్కెట్ అయినా గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా ఏది పెరగదు, కంపల్సరీ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లోకి వెళ్ళాలి. కంపల్సరీ నెక్స్ట్ ఎంతో కొంత ఫాల్ అవ్వాల్సిందే, ఎంతో కొంత పర్సెంటేజ్ ఫాల్ అవ్వాలి, మళ్ళీ మూవింగ్ యావరేజ్ దగ్గరికి రావాలి, మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. ఇది మీకు స్టేజెస్ ఆఫ్ మార్కెట్ అన్నట్టు. ఏం లేదు, స్టేజెస్ అంటే ఒక్కొక్క స్టేజ్ ఒకలా ఉండిద్ది. పెరగడం ఒకటే కాదు, పడిపోద్ది. ఇలా పడిపోయినప్పుడే మనం మార్కెట్లో మనం ఎంటర్ అవ్వాలి. మంచి స్టాక్స్ అనేవి తక్కువ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు మాత్రం తీసుకుంటే చాలా బెస్ట్ ఉంటుంది. అంతేగాని మార్కెట్ పెరిగినప్పుడు దాంతో పాటు నేను ఫైట్ చేస్తా, నేను తీసుకుంటా అంటే అక్కడ మనకి ఎక్కువ వర్కౌట్ అవ్వదు అన్నట్టు. సో ఇది ఓకే, 4 స్టేజెస్ మంచి ఒకసారి చూడండి. ఏ టైంలో ఎంటర్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలని కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఎగ్జాంపుల్ దీన్నే చూడండి, మీటాని ఇక్కడ 2016లో ఎంటర్ అయిన వాళ్ళు ఇక్కడి నుంచి పెరిగింది కదా, $384 వచ్చిందా. మరి ఇక్కడ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మళ్ళీ 104 వచ్చిందా. 2016లో తీసుకున్న వాళ్ళు 2023లో తీసుకున్న వాళ్ళు ఎవరు బెస్ట్. ఇక్కడ అమ్మకపోయి ఉంటే, ఒకవేళ ఆయన సెల్ చేయని పర్సన్ ఉంటే, ఇక్కడ తీసుకొని వెళ్ళినైనా టైం డ్యూరేషన్ చాలా తక్కువ, మా అంటే 1.5 year. ఇక్కడ తీసుకున్న టైం డ్యూరేషన్ చాలా ఎక్కువ, 8 years. 8 years వెయిట్ చేసి కూడా, 8-9 years వెయిట్ చేసి కూడా మళ్ళీ అది $100కి వచ్చింది, $100కి వచ్చింది అన్నట్టు. సో మీరు అర్థం చేసుకోండి, మార్కెట్లో ఎంటర్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో ఎగ్జిట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు ఎగ్జిట్ అవ్వలేదా, నీ ప్రాఫిట్ స్టేబుల్గా అయినా ఉండిద్ది, లేకపోతే తగ్గినైనా తగ్గిపోద్ది అన్నట్టు, అది మ్యాటర్. సో మీకు ఫుల్గా ఎగ్జిట్ అవ్వాలనిపించకపోతే ఒక హాఫ్ ఆఫ్ ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోండి, మళ్ళీ హాఫ్ అనేది మళ్ళీ తర్వాత ఎంటర్ అవ్వండి, అది మ్యాటర్. అంతే, కళ్ళకు కనిపించేవి ప్రాఫిట్లు కాదు, నీ బుకింగ్ చేసుకొని నీ అకౌంట్లోకి పడినవే ప్రాఫిట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.